మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు గతించినటువంటి కాలం నుంచి మనందరినీ కూడా మరి కాపాడి ఈ దినాన్న మనం అంతా ఈ విధంగా చేరి దేవుడు ఇచ్చినటువంటి మాటలు మనకు మన భక్తి సంబంధించినటువంటి మాటలు నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఎంతగానో ఆనందపడుతూ మరి ఈరోజు మీకు ఇవ్వబడినటువంటి పాఠం బంధాలు సంబంధాలు అనేటువంటి ఒక మరి అంశం అనేటువంటిది మీ ముందు ఉంచటం అనేటువంటిది జరిగింది. ఈరోజు సమాజం అనేటువంటిది ఎంతో అభివృద్ధి పథకంలో నడుస్తుంది అనేటువంటిది మనందరికీ కూడా తెలుసు. ఈ అభివృద్ధి పథకంలో నడుస్తున్నటువంటి ఈ సమాజంలో టెక్నాలజీ అనేటువంటిది, సాంకేతికత అనేటువంటిది రోజు రోజుకి పెరగటం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. మనిషి అంతరిక్షంలో విహరించగలుగుతున్నాడు. తనకి లేనిదంటూ ఏది లేనటువంటి పరిస్థితి అనేటువంటి దాన్ని రోజు సాధించుకోగలిగినటువంటి స్థితిలో మనిషి ఉండటం అనేటువంటిది చూస్తున్నాం. అయితే ఇంత ఎదిగినటువంటి మనిషి, ఇంత గొప్పవాడిగా చేరినటువంటి మనిషి యొక్క బంధాలను మనం చూసినట్లయితే ఆ బంధాల విలువలు రోజు రోజుకి దిగజారిపోతున్నాడు అనేటువంటిది మాత్రం వాస్తవంగా కంటికి మనకి రోజు కనబడుతుంది. ఈ బంధాలు అనేటువంటి దానికి వచ్చేటప్పటికి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధాలు కానీ, పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి బంధాలు కానీ, లేకపోతే స్నేహితుల మధ్య ఉన్నటువంటి బంధాలు కానీ, లేకపోయినట్లయితే మరి తల్లిదండ్రులు మరి బంధాలు కానీ, ఇవన్నీ కూడా రోజు రోజుకి ఏమవుతున్నాయి అనేటువంటి దాన్ని చూస్తుంటే బంధపు విలువలు అనేటువంటివి తగ్గిపోవటం, దిగజారిపోవటం అనేటువంటి దాన్ని మనం చూస్తుంటాం. అందుకే ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ, ఒక ఉపన్యాసకుడు మాట్లాడుతూ మరి ఈరోజు సమాజం గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమన్నాడంటే, చేజారినటువంటి బంధం నోడు జారినటువంటి మాట ఎప్పటికీ కూడా మనం తిరిగి తీసుకోలేము. చేజారినటువంటి బంధం అంటే భార్య భర్తలు విడిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావటం అనేది, లేకపోయినట్లయితే ఏదైనా ఒక మాట మనం జారిపోయామనుకోండి, మనం మాట అన్న తర్వాత ఎన్నిసార్లు మనం దానికి క్షమాపణ చెప్పినా, ఎన్నిసార్లు మనం దాన్ని రెక్టిఫై చేసుకుందామన్నా పలానప్పుడు వాడు ఆ మాట అన్నాడు అనేటువంటి ప్రతి మనిషి మధ్యలో ఉండిపోతుంది. అందుకని చేజారినటువంటి బంధం, నోరు జారినటువంటి మాట వెనక్కి రాదు కనుక మాటను జాగ్రత్త పెట్టుకోండి, అలాగే బంధాన్ని కూడా నిలబెట్టుకోండి అనేది ఈరోజు సమాజంలో పెద్ద వ్యక్తులు లేక అనుభవజ్ఞులు అనేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో సారాంశం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి బంధాలన్నీ స్థిరంగా నిలబడాలి అంటే బంధపు విలువ మనిషికి తెలియాలి. బంధపు విలువ, తల్లి విలువ బిడ్డలకి తెలియాలి, బిడ్డల విలువ తల్లిదండ్రులకు తెలియాలి. తెలియాలంటే ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తున్నారు? నా కొడుకు బాగుండాలి, వాడు ఇంజనీర్ అయితే బాగుంటాడా, డాక్టర్ అయితే బాగుంటాడని ఒక తల్లి తండ్రి ఆలోచిస్తున్నారు. మరి అలాగే వీళ్ళు గొప్పవాళ్ళు అయిన తర్వాత నా తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళని ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి దాని గురించి కూడా వాళ్ళు ఆలోచించలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోవటం చూస్తున్నాం. ఈ బంధాల విలువ అన్నీ మనకు తెలియాలంటే మొట్టమొదట మనకు తెలియవలసింది ఏంటంటే దేవునితో మనకున్న అనుబంధం తెలియాలి. అందుకనే దేవుడు అనేటువంటి పదంతో ఆయన మన చేత పిలిపించుకోవాలని అనుకోలేదు. దేవుడు అనేటువంటి పదం చాలా పెద్ద పదం. అది అలాంటి పెద్ద పదంతో అని మనల్ని పిలిపించుకోవాలి అనుకోకుండా ఆయన మనల్ని ఏమని పిలిపించుకోవాలి మన చేత అని కోరుకున్నాడంటే తండ్రి అని. అందుకని మనం ప్రార్థన చేసే ముందు ఏమంటాం? పరలోకమందున్న తండ్రి. అంటే దేవునిది కూడా ఒక బంధమే. మనకి దేవునికి ఉన్న బంధం ఏంటి? తండ్రి కుమారులు, తండ్రి కుమార్తెల యొక్క బంధం.
తండ్రి కుమార్తెల యొక్క బంధం మనకు తెలియాలి. తండ్రి కుమార్తెల యొక్క బంధం, తండ్రి కొడుకుల యొక్క బంధం, ఈ విలువ తెలిస్తే సమాజంలో బంధాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే స్ట్రాంగ్గా ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయండి. అసలు ఈ బంధం తెలియకపోవడం వల్లనే సమాజం అంతా కూడా ఈరోజు బయటకు వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తుంటాం. అందుకే బైబిల్లో ఒక మాట చెప్తాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుకోగలిగినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుకుని ముందుకు వెళ్దాం. చూడండి. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరికొకడు సహించుచు అంటున్నాడండి. సమాధాన బంధము చేత మనకి ఏ బంధం ఉండాలి చెప్పండి. ఇప్పుడు సమాధానం అంటే పేరు కాదు, ఆయన సమాధానం అంటే ఆయన సమాధానం ఉండదు. ఎక్కడ సమాధానం అంటే ఏంటి? అడ్జస్ట్మెంట్. ఎక్కడికక్కడ మనం తగ్గేదే లేదు అని అనకుండా, నేనే గొప్ప అని అనకుండా, మనం కొన్ని విషయాలు ఏం చేయాలన్నమాట, ఒకరికొకరు అర్థం చేసుకోవటం. అందుకని సమాధానం అనే బంధం ఉండాలి. ఎవరి మధ్య? సంఘం మధ్య, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, గురువుల మధ్య, మొత్తం సమాజంలో ఉన్న వాళ్ళందరి మధ్య ఏముండాలి చెప్పండి. ఇప్పుడు సమాధానం అనే బంధం. ఇప్పుడు నేను ఏదైనా ఓడిదారని అనుకోండి, సర్లే సార్ అని ఆయన, లేదు మీరే ఏదైనా అన్నారనుకోండి, పర్వాలేదు అని ఆయన. భార్య ఏదైనా అన్నది అనుకోండి, భర్త ఏదైనా అన్నాడు అనుకోండి, భార్య. పిల్లలు ఏదైనా అన్నారు అనుకోండి, తల్లిదండ్రులు ఏదైనా అన్నారు అనుకోండి. ఇది ఏంటిది? రెచ్చిపోకూడదు. ఇంకా నన్ను ఎలాగంటాడా, నాన్న ఎలాగంటాడా, ఎంత మాట. ఇది మనం తల్లుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అది బంధం తెగిపోద్ది తప్ప అది ఏమవుదంటే ఉండదు. కాబట్టి మనిషి అన్నవాడు ప్రతి మనిషిలోనూ ఏముంటాయి, కొంత లోపం ఉంటది, లేకపోతే కొంత మరి కొన్ని రకాలైనటువంటి ఏంటన్నా లోపభూయిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి వీటన్నిటిని బట్టి మనం ఆలోచించవలసిన దాని గురించి మాట్లాడేటప్పుడు ఏమంటున్నాడు అన్నట్లయితే, సమాధానం అనేటువంటి బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యం. ఏం కలగాలి ఇప్పుడు? సమాధానం ఎందుకు పడాలి? ఆత్మ కలిగించే ఐక్యం. అంటే ఆత్మ అనేది మరి దేవుడు మనకు పెట్టినటువంటిది కదా. మరి ఆత్మ కొరకు మనం అంతా కూడా ఒక ఐక్యత అనేటువంటి దాన్ని కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరికొకడు. మన మధ్య ఏమన్నా చెప్పండి. ఇప్పుడు ప్రేమ అంటే ఈ దేవుని బంధం ఏంటి? సమాధాన బంధం. ఈ సమాధానం అనే బంధం నిలబడాలంటే మనకు ఉండవలసింది ఏమన్నాడంటే ప్రేమ అనేది ఉందనుకోండి, ప్రేమ అన్నిటినీ ఓర్చును. అది డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ప్రేమ నిరీక్షణ ఏంటన్నట్టు కూడా ఉంటాడు, విశ్వాసం. ఈ మూడిట్లో చివరికి నిలిచేది ప్రేమ. అంటే ఎంత గొప్పదో చెప్పండి. ఈరోజు ఇన్ని మాటలు చెప్పుకుంటున్నటువంటి మనలో ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే గొడవ ఎందుకు వస్తుందండి? ప్రేమ ఉంటే బాధ ఎందుకు వస్తుందండి? ప్రేమ ఉన్నప్పుడు ఏది మాట్లాడినా మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఒక మనిషి ఎప్పుడు తిప్పుకుంటాడు? ప్రేమ అనేది లేకపోతే ఒక మనిషికి ఏమవుతుంది అంటే ద్వేషం కనబడుతుంది, తప్పులు కనబడతాయి. ప్రేమ ఉంటే మాత్రం కనబడదు. అందుకే ఈ బంధాలు నిలబడాలంటే సమాధానం అనే బంధం ఏర్పాటు చేసుకోవాలి. సమాధానం అనే బంధం మనకు ఉండాలంటే ఆత్మ కలిగించే ఐక్యం మనలో ఉండాలి. ఆత్మ కలిగించే ఐక్యం మనలో ఉంటే ప్రేమ అనేటువంటి దాంతో మనం ఒకరికొకరు సహిస్తాం. అప్పుడు మన బంధపు విలువలు నిలబడతాయి అనేది దేవుడు చెప్పిన మంచి మాట. సమాజం చెప్పినటువంటి, దేవుడు చెప్పినటువంటి మాట. నా బంధం నిలబడాలంటే పిల్లలు బంధం నిలబడాలి అనుకోండి. మన పిల్లల బంధం స్థిరంగా మనం ప్రతి తండ్రి వాళ్ళ పిల్లల కోసమే ఆలోచిస్తాడు, అవును కదా. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా బిడ్డల కోసం ఆలోచిస్తాడు. ఈ పిల్లల బంధం నిలబడాలంటే మరి ఏం చేయాలంటే సమాధాన బంధం ఎక్కడ ఉంటుందో బైబిల్లో చెప్పాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
6వ అధ్యాయము మొదటి వచనంలో ఏమన్నాడు చూడండి, పిల్లలారా ప్రభునందుని తల్లిదండ్రులకు విధేయులయుండుడి. చూసారు, పిల్లల బంధం తల్లిదండ్రులతో నిలబడాలంటే వాళ్ళు ఎలా ఉండాలి? ఇప్పుడు పిల్లలు ఎప్పుడు మన మాట వింటూనే ఉండాలి, మన మాటకు తిరగబడకూడదు. నా కొడుకు నా మాట వినాలి, నా కూతురు నా మాట వినాలి, నేను చెప్పినట్టుగానే నడాలి అని కోరుకుంటాం కదా, నిజమే కదా? మరి ఇలాంటి బిడ్డలు ఉండాలి, కోరుకుంటున్న కోరిక ప్రకారంగా నడవాలి అంటే చేయవలసింది ఏమంటున్నాడంటే, తల్లిదండ్రులకు వాళ్ళు ఏం చేయాలట? విధేయులయుండుడి అంటున్నాడు. అంటే పిల్లలు బంధం నిలబడాలంటే ఏముండాలి చెప్పండి? ఇప్పుడు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. అప్పుడు పిల్లల బంధం స్థిరంగా నిలబడుతుంది. మరి పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి అంటే 4వ వచనం, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి అంటే, తండ్రులారా ఈ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలు బోధలు. ఈ పిల్లల బంధం తల్లిదండ్రులు ఏడం నిలబడాలంటే పిల్లలకి చిన్ననాటి నుంచి నేర్పించవలసింది ఏంటి చెప్పన్నప్పుడు? ప్రభు యొక్క శిక్ష బోధ, దేవుని శిక్షణ, దేవుని బోధ. సంఘంలోకి తీసుకెళ్ళామనుకుంటే వాక్యం వింటాడు. శిక్షణ అంటే ఏంటో తెలుసండి? శిక్షణ అంటే శిక్షణ ఎప్పుడు ఇస్తాం? ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, చేస్తే తప్పు, పనిష్మెంట్ ఇస్తాం. స్కూల్లో పిల్లలకి ఏం చేస్తాం? పనిష్మెంట్ లేకపోతే చదువు రాదు. నచ్చదండి. మాస్టర్ అంటే భయం లేదనుకోండి, చదువు రాదండి. ఇప్పుడు భయం లేకుండా పోయింది, శిక్షణ లేదు. చదువు చెప్తున్నాం కానీ శిక్షణ లేదు. బైబిల్లో దేవుడు చెప్పింది ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. ఇది ధర్మం. నీకు మేలు కలగాలన్నా, నీవు గొప్పవాడు కావాలన్నా నీ తల్లిదండ్రులు సన్మానించాలని చెప్పాడు. ఇలా పిల్లలకు మరి చిన్నప్పుడు తెలియదు కదా, చిన్నపిల్లడికి వాడికి తెలుస్తుంది ఇలా చేయాలని. ఇలా తెలియదు కాబట్టి ఏం చేయాలన్నమాట? అది తెలిసేటంత వరకు నేర్పించాలి. తెలిసేటంత వరకు ప్రభు యొక్క శిక్ష, ప్రభు యొక్క బోధన నేర్పించాలి. ఆ నేర్పించవలసిన బోధ కూడా ఎలా నేర్పించాలో కీర్తనల గ్రంథము 137వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథము 137వ అధ్యాయము 9వ వచనం. నీ పసి పిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడమ్మా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు ఎలా పట్టాలంటే ఆయన పుట్టుకొని ఎప్పుడు పసి వెళ్ళాడంట. బండకేసి కొట్టమండి. ఇదేంటండి బాబు, బండకేసి కొడతాడు బతుకుతాడా? చచ్చిపోతాడు కదా. బండకేసి కొట్టమన్నాడు ఏంటి? మరి పిల్లల్ని పట్టుకుని బండకేసి కొట్టమన్నాడు ఏంటంటే వాక్యం తెలియదు. బండకేసి కొట్టమంటే మనం అనుకునే బట్టలు తుక్కునే బండ, రోడ్డు మీద కనిపించే బండ కాదు. బండ అంటే ఏంటో తెలుసండి? క్రీస్తు. పేతురు మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. చూడండి, బండ అంటే క్రీస్తు. క్రీస్తు అంటే ఏం చెప్పుకున్నాం మనం కూడా 4వ అధ్యాయం ప్రారంభంలో? ఆత్మ కలిగించు సమాధాన బంధం. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో మళ్ళీ తిరిగి వచ్చాడు అప్పటికి. అంటే ఈ విషయాలన్నీ కూడా చెప్పేటప్పుడు ఎక్కడికి తీసుకురావాలో బండకేసి కొట్టడం అంటే ఏంటో తెలుసా అండి? ఇప్పుడు దేవుని సంఘంలోకి వచ్చి ఉతికిది అంతానే అంతే కదా. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అంటే ఒక పక్కనే భార్య భర్తలను ఉతుకుతాం, ఒక పక్కన పిల్లల్ని ఉతుకుతాం, ఒక పక్కన పెద్దల్ని ఉతుకుతాం. ఇదంతా ఏంటన్నమాట? ఇప్పుడు వాషింగ్ అనమాట. ఇదంతా వాషింగ్ మిషన్ లో వాష్ ఎలా అవుతుందో సంఘంలోకి వచ్చేటప్పుడు మనం అంతా కూడా ఏమైపోవాలో తెలుసా? వాష్ అవ్వాలన్నమాట. అందుకని బండకేసి వారిని ఏం చేయమన్నాడు? కొట్టండి. అంటే అర్థం ఏంటన్నట్లయితే శిక్షణ ఇవ్వండి, వారి చిన్ననాటి నుంచి ఇవ్వండి. అప్పుడు వాళ్ళు నా తండ్రి మాట నేను వినాలి, నా తల్లి మాట నేను వినాలి అనే దానికి వాళ్ళు ఏమవుతారంటే లోబడతారు అనేటువంటి మాట చెప్పాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నారమ్మా. తన తండ్రినైనను తల్లినైనను అది దూషించు వాని యొక్క దీపము అది కారు చీకట్లు ఏమవుతుందట? ఆరిపోవును. తల్లినైనను తండ్రినైనను దూషించు వాని దీపం అంటే తల్లిదండ్రులు ఏం చేయకూడదు? దూషించకూడదు. మనమేమో మన తల్లిదండ్రులు దూషిస్తున్నాం అనుకోండి, ఆడొచ్చి మనం గౌరవించలేని తర్వాత అంటే నువ్వు తండ్రికి అన్నం పెట్టవు, తల్లికి భోజనం పెట్టవు, తండ్రికి స్నానం చేయించవు, తండ్రికి హాస్పిటల్కి తీసుకెళ్ళవు, ఏమి చేయమనుకోండి. మన పిల్లడు ఏం చేస్తాడు?
సేమ్ మనం ఫాలో అవుతాడు కదా. అందుకని ముందేం చేయాలి? ఒకవేళ మన తల్లిదండ్రులు మనకు నేర్పించలేదు అనుకోండి, మనం వాక్యం నేర్చుకున్నాం. ఇప్పుడు పిల్లలకి చెప్పాలి, ఒరే తల్లిదండ్రులు నువ్వేం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అంటే తండ్రినైనాను తల్లినైనాను దూషింపకూడదు. ఇలా దూషింటే నీ దీపం కారు చీకటిలా ఆరిపోతుందని ఎవరు చెప్పారు? నేను చెప్పట్లేదు. ఎవరు? దేవుడు చెప్పాడు, బైబిల్ చెప్పింది, వాక్యం చెప్పింది. ఇది నువ్వు నేర్చుకోలేకపోతే నీ బ్రతుకు బాగుంటుందిరా. అంటే నీ చదువుకోవాలని నీ బ్రతుకు బాగుంటది, నీ ఉద్యోగం చేసుకోవాలని నీ బ్రతుకు బాగుంటది. ఇది చెప్పామే తప్ప తండ్రిని తల్లిని అంటే ఒక్కొక్కసారి మనం కొన్ని విషయాలు చెప్పకపోవడం కూడా ఏంటి మన గురించి మనం చెప్పాలి. మంచి గురించి మంచి చెప్పాలి, చెడు గురించి చెడు చెప్పాలి. చెప్పకపోతే ఆ బంధం, దాని విలువ, ఆ వ్యక్తి యొక్క గొప్పతనం కూడా తెలియదు. అది ప్రవర్తనని కాదు, కొన్ని విషయాల్లో తెలియచేయాలి. అందుకనే పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించవలసింది ఏంటంటే, అప్పుడే నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ దూషిస్తే, వాళ్ళ మాట వినకపోతే నువ్వు కారు చీకట్లను ఆరిపోతావు. ఇదిగో పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఇలా మీరు విధేయులుగా లేకపోయినట్లయితే నీకు భూమి మీద దీర్ఘాయుష్యము రాదు అని తల్లిదండ్రులు నేర్పించాలట. మరో మాట చెప్పాడు చూడండి, అదే 23వ అధ్యాయం 22వ వచనం, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. నిన్ను కనినటువంటి నీ తల్లి ఉపదేశమును అంగీకరించుము, నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. చూసారు, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. నిన్ను కనినటువంటి తండ్రిని నువ్వేం చేయకూడదు? విడిగకూడదు. ఉపదేశాన్ని నువ్వు మరిచిపోకూడదు అని ఎవరు చెప్పాలి? మనం చెప్తే ఈరోజు ఈ అనాథ శరణాలయాలు ఇవన్నీ ఎందుకుంటే చెప్పండి. అసలు ఎవరికో వాళ్ళే అంటే ఒక తల్లి బాధ్యత తీసుకుని తన బిడ్డను పెంచినప్పుడు ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆ తల్లి యొక్క బాధ్యతను తీసుకోవాల్సిన బాధ్యత బిడ్డకు లేదా? మీరు చెప్పండి. ఎందుకు లేదు? ఇప్పుడు సాధారణంగా సమస్య ఎక్కడ వస్తుంది అంటే, తన తండ్రికి బాగోలేదు అనుకోండి, తన తల్లికి బాగోలేదు అనుకోండి, ఎవరు చేసి పెట్టాలట? భార్య చేసి పెట్టాలంటాడు. భార్య ఎందుకు చేసి పెట్టాలి? నువ్వు చేయకూడదా? అంటే సమస్య ఎక్కడ వచ్చిందంటే, నా తండ్రిని చూడకపోతే నా ఆవిడ చేత నువ్వు చూపిస్తావని ఏమన్నా రాసి పెట్టుకున్నామని చెప్పలేదు కదా. ఇప్పుడు నీ తల్లి బాధ్యత నీదే, నా తల్లి బాధ్యత నాదే, నా తండ్రి బాధ్యత వాళ్ళ తల్లిదండ్రి బాధ్యత వాళ్ళది. కానీ మనం ఎలా వాళ్ళు చెప్తాం, నా భార్య నా తల్లిని చూడాలి, నా పిల్లల్ని చూడాలి, వీళ్ళందరూ వాళ్ళ దగ్గర నువ్వు వెళ్తాను, ఇల్లా సాయంత్రం వచ్చేయాలి. ఇదేంటి? ఆడపిల్లలే చూడాలి, మగ పిల్లలు చూడకూడదని ఏమన్నా? లేదా మగ పిల్లలే చూడాలి, ఆడపిల్లలు చూడకూడదని ఎక్కడేమన్నా? లేదు కదా. అందుకనే ఇది నేర్పించాలి మనం. ఇది తెలుసుకుంటే ఈరోజు తల్లిదండ్రుల్ని పిల్లలు ఏం చేయరో తెలుసా? విడిచిపెట్టరు. మనల్ని విడిచిపెట్టేస్తున్నారు అంటే, ఆ డబ్బున్నవాడు గొప్పవాడు అవ్వాలనుకుంటున్నాం. ఆడేం చేస్తున్నాడంటే, ఆడు యూఎస్ఏనో లేకపోతే ఎక్కడున్న సాఫ్ట్వేర్ ఐఏఎస్ అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి అప్పుడప్పుడు డబ్బులు పంపిస్తాను, మరి లేకపోతే బాగోపోతే నేను చూడలేను కాబట్టి హాస్పిటల్ వెళ్తాం. ఒకవేళ చచ్చిపోతే కూడా వచ్చే ఖాళీ లేదు, నాకు సెలవు లేదు, ఇంకో ₹1,00,000 వేస్తాను, కార్యక్రమం జరిపించండి అంటాడు. మరి ఏమైపోయింది ఇది? కనుక వాళ్ళు సంపాదించుకోకూడదని కాదు, వాళ్ళు బ్రతకూడదని కాదు, కానీ బాధ్యతలను కూడా నేర్పింది. ఆ బాధ్యతను నేర్పించకపోతే నువ్వు గొప్పవాడిని చేశాడు, కోట్లు లక్షలు సంపాదించిన నీ తండ్రి ముదిమి అందు నీ తల్లిని నిర్లక్ష్యం చేసి ఎక్కడికి పోతాడు మరి? సరే, కనుక ఇక్కడ చెప్తున్నటువంటి బంధపు విలువలు అనేటువంటివి మనం మర్చిపోకూడదు అనమాట. ఓకే, 30వ అధ్యాయం 17వ వచనం, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. 30వ అధ్యాయము 17వ వచనం చెప్తున్న, తండ్రిని అపహసించి తల్లి మాట విననల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లల దానిని తినను. అంటే చూడప్పుడు తల్లిదండ్రుల్ని గౌరవించాలి. మనం మన తల్లిదండ్రుల్ని ఏం చేయాలి? గౌరవించాలి. అప్పుడు వాళ్ళు మన పిల్లలు మనల్ని గౌరవిస్తారు. కదా, మన పిల్లలు మనల్ని గౌరవించాలంటే మనం మన తల్లిదండ్రులు ఏం చేయకూడదు అనమాట? గౌరవపరచకూడదు. వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఎవరు చేయగలుగుతారు చెప్పండి?
ఎవరు చేయగలుగుతారు? ఎవరైతే దేవునిలో ఉన్నాడో, ఎవరైతే దైవ నియమము కలిగినటువంటి వాడుగా ఉంటాడో, ఎవరైతే వాక్యం తెలుసుకున్నటువంటి వాడుగా ఉంటాడో, అప్పుడు వాళ్ళు ఏమంటాడో తెలుసా అండి? ఇది నా బాధ్యత అండి బాబు అంటారండి. చాలా మంది నా దగ్గర ఉన్న పిల్లలు అంటారు, చూడండి, ఏమండి మీరు నేర్పించి లేకపోతే ఇంతమంది ఉండగా నేనెందుకు చూడాలండి? ఇంతమంది ఏమన్నా ఒక్కడే ఉన్నాడు అనుకోండి, తప్పదు. నలుగురు అన్నదమ్ములు ఒకటి తండ్రిని వదిలేసాడు అనుకోండి, ఇంకొకటి ఎందుకు బాధ్యత అంటే ఒకవేళ చూసిన పక్కనున్న భార్య నీకెందుకు పట్టింది అని అన్నది అనుకోండి, నేను చెప్తాడు సమాధానం అంటే అప్పుడు ఏంటో తెలిసి బంధం. వాళ్ళు చూస్తే చూడకపోతే నేను చూస్తాను. ఎందుకో తెలుసా? నేను వాక్యం నేర్చుకున్నాను, నేను దేవుడికి లాభపడుతున్నాను, నేను కుటుంబానికి లాభపడుతున్నాను. వాళ్ళ చోటు నాకే నన్ను కన్నాడు, వాళ్ళకి అన్నాడు అనేది రుణం వాళ్ళు తీర్చుకోరు, నాకు అనవసరం అంటాడు. అలాగే ఒక తల్లి కోసం ఒక ఆయన ఎంత తపన పడుతూ ఉంటారంటేనండి, నిజంగానండి అమ్మ బాబోయ్ అంటే వాక్యం కూడా మనకు పనిచేసిందా? చేస్తుందండి. అంతేగాని నువ్వు ఎప్పుడు నా భార్య చూడలేదు, వాళ్ళ చూడలేదు, వీళ్ళ చూడలేదు, అన్న చూడలేదు, ఎందుకు చూడలేదు? ఆడి చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి? అంటే ఈ బంధపు విలువ నీకు తెలియాలంటే నువ్వేమో ఆత్మ కలిగించు ఐక్యం ఎక్కడుంది చెప్పండి? బంధం నీ మనసులో ఉన్నటువంటి బంధం అనేటువంటి దాన్ని ఇక్కడ మర్చిపోకూడదు అన్నాడు. అది ఇది తల్లిదండ్రుల యొక్క బంధము, పిల్లల యొక్క బంధం నిలబడాలి అంటే దేవుడు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి మాటలు ఇవి మనం నేర్పించవలసింది, నేర్చుకోవలసినటువంటిది. ఇక స్నేహం గురించి మనం మాట్లాడేటప్పుడు మనం ఏమంటాం అన్నట్లయితే, అన్నిటికంటే స్నేహం చాలా గొప్పది అని అనుకుంటున్నాం కదా. నిజమే అని అనుకుంటే ఈ స్నేహ బంధాలు అనేటువంటివి కూడానండి ఈరోజు పూర్వం ఉన్నంత గొప్పగా ఉండటం లేదు, పూర్వం ఉన్నంత విలువ కలిగినటువంటిగా ఉండటం లేదు. ఎవరికి వాడి ఏమైపోయాడంటే చీటగా చీట్ చేసేటువంటి వాళ్ళుగా మారిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ నిజానికి బైబిల్లో చెప్పినటువంటి స్నేహితుల గురించి చెప్పినటువంటి మాట ఏమన్నాడంటే, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనంలో, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కటి మాట చెప్తాడు చూడండి. 5వ వచనం, అది 6వ వచనం, అది లోపల ప్రేమించడం కంటే బహిరంగ గద్దించడం మేలని చెప్పి, మేలు కోరు స్నేహితులు గాయము చేయను పగవాడు లెక్కలేను. సరే, మేలు కోరు స్నేహితుడు నిజమైన ఏమంటాడు? ఉన్నమాట చెప్తాడు. మిగిలినడు అంటాడు మీరు చాలా గొప్పలు సార్ అంటాడు, వెనకాలకి వెళ్ళి చెప్తాడండి ఆడు అంత పనికి మళ్ళీ అదవలేదని అంటాడు. నిజమైనడు అనుకోండి, సార్ మీరు బాధపడినా బాధపడకపోయినా నాకు అనవసరం అంటే అప్పుడు చెప్తే మనం మార్చుకుంటామండి. ఇప్పుడు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి లోపం, ఇప్పుడు నా ముఖం మీకు అందరికీ కనబడుతుంది, కానీ నాకు కనబడదు. మీ ముఖం నాకు కనబడుతుంది, మీకు కనబడదు. అందుకని మన ముఖం అన్నప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే, మనలో ఉన్న లోపం మనకు తెలియదు, ఎదుటివాడు చెప్పేటంత వరకు. కొంతమంది ఏం చేస్తారంటే పొగడతలతో ముంచెత్తి ఇది మొత్తం ప్రపంచం మర్చిపోతాను, నీ అంత వెళ్ళాడు నువ్వుగా పక్కెళ్ళి అంటాడు. అలా కాదు సార్, మీరు ఇలా చెప్తే బాగుంటుంది సార్, ఇలా అనుకుంటున్నారు సార్, ఇలా అంటే కంప్లైంట్లు కాదు, ఎవడో అనుకున్నాడు కాదు, మేమే అనుకుంటున్నాం. తమ్ముడు నాకంటే చిన్నోడు నా దగ్గర చదువుకుని కేసు మాస్టర్ మీరు ఇలా చెప్తే బాగుంటుంది సార్ అంటాడు. ఏంటి నేను నిజంగానే మంచిగానే స్వీకరిస్తాను. కానీ చాలా మంది అంటారు ఆయన ఇలా చెప్తే బాధపడతాడు, ఇలా చెప్తే మళ్ళీ ఇంకోటి అంటాడు, మనం చెప్పడం అవసరమా అనేసి వెనకాలకి వెళ్ళి మాత్రం పోయి చెప్తాడు. మార్పు ఎలా వస్తుంది మనలో? మార్పు ఎలా వస్తుంది చెప్పండి? కనుక ఎవరైనా సరే ఏదైనా సరే అంటే నా దగ్గర నా వాక్యం నేర్చుకునే తమ్ముడు ఇలా చెప్తే మంచిది, ఇలా చేయండి, ఇలా ఉండండి, ఇలా చేయండి అని చెప్తాం. కానీ నిజం ఎవరికి ఏమవుతుంది? నచ్చదు. మంచి చెప్తే నచ్చడానికి మేలు కోరు స్నేహితులు ఏం చేస్తాడు? సినిమాకి వెళ్తా పనికి మళ్ళీ అతను సినిమాలు అంటే చదువుకుందాం రానడానికి వెళ్ళిపోవాలా సినిమాకి అన్నాడు అనుకున్నాడు, నచ్చుతాడు. అంతే కదా. అందుకని స్నేహంలో కూడా ఎలా ఉంటుందంటే, నీ ఫ్రెండ్ అలాంటి చెప్పడం మీరు అలాంటి చెప్తానండి, ఆడికి ఫ్రెండ్షిప్ కుదురుతుంది. స్నేహం గురించి మంచి టాపిక్ ఉందిలేండి, బహుశా సండే చెప్తుంది దాంట్లో. ఏంటంటే ఎలాంటి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లో వెళ్ళిపోతారు చూడండి. నిజమైన స్నేహితుడు గాయం చేస్తాడు అంటే, గాయం నొప్పించకపోతే ఏమరాదు మనకి, బాధ కలగకపోతే బాధ రాదండి. మనం అంత పాలిష్ చేస్తున్నాం అనుకోండి, ఓ మంచోళ్ళు ఇప్పుడు బయట సంఘాలు ఏంటంటే ఇడు గొప్పోడు ఆడిపర్లేదు అందరూ వెళ్ళిపోతారని చెప్పేస్తుంటే ఎవ్వరికి ఏం రాదు. కానీ నొప్పించకపోతే, బాధ కలగకపోతే ఏం కలగదో తెలుసండి? బోధ కలగదు. బోధ కలగాలంటే ఖచ్చితంగా బాధ కలగాలి. అందుకే యేసుక్రీస్తు బోధ ఎలా ఉందంటే, వారి శాస్త్రుల వలే కాదంటాడు. శాస్త్రులాగా పాలిసీలు టాక్ చేయలేదు ఆయన. ఏమంటాడు తెలుసండి? ఇలా చెప్పుకుంటూ వచ్చేటప్పుడు వీళ్ళు అలాంటి వాళ్ళంటే
ఇలా ఎలాంటి వాళ్ళు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్ చాలా భయంకరంగా చెప్తారు. ఇంకా దోమను ఒకటి పెట్టి ఒంటిని చేస్తారండి. అయిపోయి ఎంత దుర్మార్గమైన మాట తెలుసా. ఈ శాస్త్రంలో వీళ్ళు చెప్తారు కానీ వాళ్ళ మాట మీరు చెప్తారు కానీ చేయదు. మీరు చెప్పింది వినండి కానీ చేసేది మాత్రం మీరు చేయండి. ఎంత భయంకరంగా ఉందండి అదంతా. అంటే ఎలా ఉంటుందన్నమాట, ఖండించటం అనమాట. కనుక నిజమైన స్నేహితుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 13-14 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13-14 వచనాలు. 13-14 వచనాలు చదువమ్మా. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైనటువంటి ప్రేమ గలవాడు ఎవడును లేడు. చూడండి, తన స్నేహితుని కంటే తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు. స్నేహితుడి కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఉంటారైతే ప్రాణ స్నేహితుడు అంటాం మనం. అప్పుడప్పుడు మనం ఏమంటాం అంటే బాగా కొంతమంది ఫ్రెండ్స్ ఆర్ మెనీ బట్ రియల్ ఫ్రెండ్స్ ఆర్ రేర్ అంటాం చూడండి. అందరితో అన్ని పంచుకోం, మనం కొంతమందితో కొన్ని పంచుకుంటాం, కొంతమందితో ఆయంటే తప్ప కానీ మంచి అందరూ ఫ్రెండ్స్ కాదు మనకి. కొంతమంది మిగిలిపోతారు. ఆ నిజమైన ఫ్రెండ్స్ నిజంగానే ఎప్పుడు వరకు ఉంటారు తెలుసా అండి, కష్టంలో నష్టంలో దుఃఖంలో బాధ అన్నిటిలో ఉంటాడు. అందుకని ఆడున్నాడంటే ఈడు ఉంటాడు. అంతే కదా. కేసీఆర్ గారు ఉన్నారు అనుకోండి, డ్రైవ్ మాస్టర్ ఉన్నారు అనుకోండి, సీన్ బాబు ఉంటాడు. ఏంటన్నమాట ఈ మందం, ఏం బంధం, స్నేహమందం అనమాట. అంటే ఒక్కొక్కసారి అనమాట. ఒక్కొక్కసారి వీళ్ళు వచ్చేటంటే ఖచ్చితంగా ఆయన ఉంటాడు. మేము అనుకో రాజేంద్ర నేను 2 రోజులు అనుకున్నప్పుడు వెళ్తేనే ఆయన ఉంటే నేను అన్నట్టు నేను ఉంటే నా దగ్గరికి వచ్చి అందరూ సత్యనారాయణ గారు రాలేదని నేను సత్యనారాయణ దగ్గరికి వెళ్ళికని ఆయన దగ్గరికి వెళ్ళి బాబు ఏదో రాజేంద్ర గారు ఇప్పుడు వస్తాను అంటే ఇంతవరకు తెలుసు కానీ ఆ పేరు ఈ పేరు అనేది అలా ఉండేది. అంటే అర్థం ఏంటి, బంధం. కనుక ఇక్కడ ఏంటంటే ఇక్కడ చెప్పిన నిజమైన స్నేహితుడు అనేటువంటి ప్రాణం పెట్టేవాడండి. కొంతమంది నిజంగానండి ప్రాణం పెట్టేటువంటి వాళ్ళు ఉంటారండి. లోపలికి వచ్చాను ఆయన లోపల ప్లేస్ లోపలికి వచ్చారు. కనుక ప్రాణం పెట్టేటువంటి స్నేహితుడు కావాలి అన్నాడు. అదే మళ్ళా చూడండి, అదే 14 వచనంలో నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఎందురు. చూసారా, నేను చెప్పేది చేద్దాం. ఎవరు స్నేహితులు అయిపోతాం మనం, యేసుక్రీస్తుకి స్నేహితులం అయిపోతామంట. అంత గొప్ప బంధం మనకుందా? నిజమేనండి. కనుక ఈ లోకంలో ఉన్న స్నేహాలన్నీ ఈ రోజు స్నేహాలు ఏం చేస్తున్నా తెలిసి స్నేహితులు తీసుకెళ్ళి చంపేసేటువంటి పరిస్థితులు, పాడు చేసేటువంటి పరిస్థితులు, స్నేహితులు అప్పగించేటువంటి పరిస్థితులు భయంకరంగా ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మనకు తెలియట్లేదు. ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదో కూడా మనకి తెలియట్లేదు. చాలా చాలా నీచంగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ రోజు నడవటం అనేటువంటి దాన్ని చూస్తున్నాం. ఎక్కడ చూసినా స్నేహం చెడిపోయింది, స్నేహ బంధాలు చెడిపోయినాయి, ఇవన్నీ కూడా అంటున్నాం. కానీ నిజమైన స్నేహితుడు ప్రాణం పెట్టేవాడు. నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు అన్నాడు. ఆ యేసుక్రీస్తుని పాలైనటువంటి మనం కూడా ఏమవుతామంటే నిజమైన స్నేహితులు. ఆయనకి స్నేహితులు అవడం అంటే ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. మనకు కూడా అదే మనసు, అదే లక్షణం, అదే ప్రేమ, అదే గుణం ఎప్పుడు వస్తాయో తెలుసా ఆయనలో. ఇవన్నీ మనకు రావాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. అది క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. క్రీస్తునందలి భయముతో. ఇప్పుడు మన స్నేహ బంధం నడాలంటే ఎలా ఉండాలి? ఏముండాలి చెప్పండి మనకి? క్రీస్తునందలి భయం ఉండాలి. ఒకనికి ఒకడు మనం లోపడాలి. వీళ్ళు చాలా గొప్పోడంటే ఆయన నేను గొప్పోడు అంటాడు. అంతేగా గుడ్ మార్నింగ్ సార్ అన్నామంటే గుడ్ మార్నింగ్ వచ్చేద్దాం అవసరం నుంచి మనకి. అదేదవా అన్నాం అనుకోండి, ఈ ఇంకా పనికి మళ్ళేదవా అంటాను అంతే. అంతే కదా. నేను అందరూ గౌరవించాలన్నప్పుడు నేను కూడా మేము గౌరవించాలి కదా. అంతే కదా. నన్ను అందరూ గుర్తించాలన్నప్పుడు నేను కూడా గుర్తించాలి కదా. అందరూ నాకే పెట్టాలి, నేను మాత్రమే ఎవరికి పెట్టను. ఎలా? అందుకని ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తునందలి భయముతో ఒకనికి ఒకడు లోబడాలి. ఒకనికి ఒకడు లోబడాలి.
లోబడితే గొడవ లేదండి బాబు. అసలు లోబాటు అనేటువంటి తగ్గింపు అనేది ఉందనుకోండి, మనకి తగ్గింపు అనేటువంటిది ఉంది. అసలు గొడవే ఎక్కడ భార్యాభర్తల మధ్య రాదు, స్నేహితుల మధ్య రాదు, పిల్లల తల్లిదండ్రుల మధ్య రాదు, ఎక్కడ రాదు. వస్తుందండి. అన్నిటికీ ఏంటి? లోబట్టమే. ఈశ్వరుడు ఏం చేయండి, నిన్ను కొడతారా కొట్టండి, తిడతారా తిట్టండి, నేను మాత్రం మీ మీద తిరుగుబాటు చేయను. లోపం. అందుకని తను తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడు? మరి ఎన్నిసార్లు చెప్పను ఈ గుణం మనలో ఉంటుందా? నేను పాస్టర్ గారిని అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా మాట వినకపోతే ఓదరగొట్టేస్తానంతే ప్రసంగం బైబిల్ తీసుకుని, ఇంతకాదు నాకు అప్లై అవుతుందన్న విషయం మర్చిపోతాను. అంతే కదా? ఇది కాదు, ఎవరికి ఉండాలి? అందరికీ ఉండాలి. ఈ లక్షణం తల్లికి ఉండాలి, తండ్రికి ఉండాలి, పిల్లలకి ఉండాలి, స్నేహితుడికి ఉండాలి, అందరికీ ఉంటేనండి గుణం. లేకపోయినట్లయితే ఎక్కడ ఉండదు. అందుకని ఈ గుణాన్ని చెప్పుకుంటూ వచ్చేటప్పటికి ఇప్పుడు లోబడాలనే గుణం చెప్పినటువంటి ఆయన భార్యాభర్తల బంధంకి వచ్చేటప్పుడు చెప్పాడండి. ఇక్కడ చాలా మంది బంధం అనగానే భార్యాభర్తలు తీసుకుని మనం ప్రసంగాలు చేస్తుంటాం కానివ్వండి, బైబిల్ ఎసెన్స్ అంతా ఆలోచిస్తేనండి చాలా గొప్ప బంధం అనేటువంటి దాన్ని దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తుంటాం. మొట్టమొదటకుండా దేవుడు ప్రేమను చెప్పేటప్పుడు మొట్టమొదటకుండా దేవుడికి ఒక బంధం కావాలని కోరుకున్నప్పుడు ఎవరు కావాలనుకున్నాడు? కొడుకు కావాలనుకున్నాడు. ఎవరా కొడుకు? ఆదాము. ఆదామును చేసిన తర్వాత ఎవరు కావాలనుకున్నాడు? మరి ఎందుకు? అతనికి సహాయం కావాలి అంటే అతని కొడుకు అయితే ఇతన్ని ఏ దృష్టిలో చూసి, ఆమెను ఏ దృష్టిలో చూసాడు? ఆయన కూతురే కదా. అంటే నాకు ఒక కొడుకు కావాలి, నాకు ఒక కూతురు కావాలి అంటే ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుని భార్య భర్తల బంధాన్ని ఏర్పాటు చేసి ఆ ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనుకున్నాడు. ఈ బంధం తెగిపోకూడదంటే నేను కావాలి. నా కూతురు ఎన్ని తప్పు చేసినా నేను క్షమించాను. అదే కేసీఆర్ గారు అబ్బాయి చేయాలనుకోండి, మీ ఓడి అంత ఎలా చేశాడు తెలిసా, ఏం పెంచుతున్నావా అంటాను. అంటే ఎత్తి చూడడానికే చూస్తాం. మనం అనుకోండి ఏం పర్లేదు, బయటకు రాకూడదు, ఇది విషయం అంతా ఉంచుకోవాలంటాం. అందుకని ఇక్కడ దేవుడు కూడా ఏం చేసేటప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కువ పెరిగిపోయి నువ్వెంత నువ్వు తక్కువ, నేను ఎక్కువ నేను తక్కువ నువ్వు అనుకుంటావని పక్కన ఎన్నుకొని తీశాడు, స్త్రీనిగా చేశాడు. అప్పుడు మీరిద్దరిని చేశాడు అన్నాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు? అందుకని ఆదాం ఏమంటాడు? నా ఎముక నా మాంసంలో వేరే తీయచ్చు కదా, వేరే దాన్ని తీయచ్చు కదా. అందుకని ఏమంటే ప్రక్కటెముకను తీసి అన్నాడు. అంటే తర్వాత ఇప్పుడు సైంటిస్టులు అంతా లెక్కలు కట్టిన తర్వాత దీని మీద రీసెర్చ్ చేసి చెప్తున్నారు. ప్రక్కటెముకున్నటువంటి క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఏ ఎముకైనా ఎలాంటి అలాగే ఇరిగిపోద్దాన్ని, ప్రక్కటెముక మాత్రం ఎలా అవుతుంది ఇలా అవుతుంది అంటే ఒక ఎముకలు ఎలా ఎండుపళ్ళు ఇరిగిపోవచ్చు. అలా కాకుండా ఒక రబ్బర్ చూపు పెట్టుకున్నాం అనుకోండి, ఇలా మలుస్తుంది, ఇలా వచ్చేది, మళ్ళీ ఇలా వస్తుంది, ఇలా వచ్చేది. చూడండి, అది ఎట్టి కావాలి అటు అవుతుంది అండి. అందుకని ఆ ఎముక ఎరగదట దాని గుణం. అంటే దానికి ఏంటంటే పెన్సిల్సనం లేదు దానికి అంతా. అంటే దాని అర్థం ఏంటంటే అతుక్కునేటువంటి గుణం. అనుకోకుండా ఎక్కడైనా సిట్లు కదండి, దానికి ఏం కొత్త ఏం చెప్పలేదు, అది మామూలుగానే అతుక్కుపోతాను దాని అంతా. మిగిలిన ఏ ఎముక అతుక్కోదు, దేనికి చేయదు. అంటే అర్థం ఏంటంటే ఆ బంధం అంత స్టాండర్డ్ గా ఉండాలని చేసినట్లుగా మనం చూస్తుంటాం. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే ఆ బంధం నిలబట్టడం కోసం ఇక్కడ చెప్పినప్పుడు స్త్రీలారా ప్రభువులకు వెళ్ళి సొంత పురుషులకు లోబడి ఉండుడి, ఇది ధర్మం చెప్తున్నాడు. స్త్రీకి చెప్తున్నాడు సొంత పురుషులకు మీరు లోబడండి అంటే లోబడితే ఏముండదు? ఇప్పుడు గొడవలు ఉండవు, సమస్య ఉండదు. ఏమండి మనం ఇన్నంత ఏది లేదనుకోండి, మనం ఇంకేం చేస్తాం? బుద్ధి లేదని అనుకోండి, తప్పు ఏం చేస్తున్నాను అనుకో, ఈసారికి ఇంకా చేయలేని అంటుంది అనుకో, నీకు ఏమంటే నీకు బుద్ధి లేదేంటి, నువ్వు మనిషిగా ఏంటి, నువ్వేంటి అన్నావు అనుకోండి పెరిగిపోతుంది. అంతే కదా. అందుకని రెండోది కిందకు వచ్చేయడం, మరి అలాగా అన్నారు కదండి, ఆవిడ రెచ్చిపోతుంది కదా నువ్వు అనుకుంటావు కింద అంటాడని. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించాడు అనుకోండి, బుద్ధి లేదు అన్నది అనుకోండి, నాకు బుద్ధి లేదు సర్లే అంటాడు. ఎందుకంటే ప్రేమ కదా, మరి ప్రేమ ఎక్కువ అంటాడు. సర్లే మరి ఎరా అందనుకున్నా పిల్లలకి ఎంత ప్రేమ వచ్చేసిందో అనుకుంటాడు. ఏంటంటే బంధం మరి అక్కడ ఉంటుంది. అలా లేదని ప్రేమ లేదనుకోండి తిప్పుతాడు, ప్రేమ ఉందనుకోండి అప్పుడు ఎన్నన్నా చెప్పాలి, నువ్వు చేయకపోతే ఎలా చేస్తాం, ఇలాంటి వాళ్ళు బాగా ఉండదు, ఫోన్లో రేపు ఉండిపోయి నువ్వు వాళ్ళు పడైపోతే నష్టమే ఉందండి, ఇది వాళ్ళు లేదు పర్లేదు రేపు చూసుకున్నా వెళ్ళొచ్చు అంటే ఎలా ఉంటుంది చెప్పండి.
అసలు ఇది లేదు. ఇప్పుడు ఏది చూపిస్తాడంటే మనవాడు సినిమాలు చూపించినట్టు కానీ లేకపోతే బైబిల్లో వాక్యం చెప్పిన కొన్ని ఉన్నాయి, అవే చూపించి ఎప్పుడు కూడా భార్య లోబడ. ఒక ఆయన అంటాడు భార్య నా కాలు కింద చెప్పులా ఉండాలంట. మరి వీడు ఎలా ఉంటాడు? చెప్పులా ఉండాలా? బైబిల్ దేవుడు ఎక్కడ చెప్పాడు? పక్కన పెట్టమని పక్కన పెట్టాడు. నా పక్కలో వెళ్ళి పొడి పెట్టుకోమంటావా అన్నట్టు ఇంకొకడు. ఏంటంటేనండి ఈ బంధం విలువ తెలియట్లేదండి. నిజంగా బంధపు విలువలు తెలియాలంటే గుర్తించాలి అంటే వీళ్ళు తెలియకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయండి. బైబిల్లో చెప్పినటువంటి మాటలు మనం చూస్తేనండి ఒక విషయాన్ని ఇక్కడ చెప్పినటువంటి సందర్భం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. అదేంటి అనేటువంటి దాన్ని మనం చూస్తేనండి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం. గయ్యాలితో పెద్ద ఇంట్లో ఉండేది కంటే నిధి మీద ఇది గయ్యాలి భార్య ఎంత ఎలా ఉంటుంది? మా బాబోయ్ కొంతమంది ఇంట్రా అది డ్యూటీ అయిపోయిందని బాగా గుర్తు పరిస్థితి బాగోపోతే బాగుంటే ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా అనుకుంటాడు. ఈ గయ్యాలు వచ్చింది అనుకోండి ఏం చెప్తాడు? గయ్యాలు ఎందుకు అయిపోయింది అంటే ఆవిడకి ఏం లేదన్నమాట, లోబడే మనస్తత్వం లేదు, లోబడే గుణం లేదు. అందుకని గయ్యాలితో ఉండటం కంటే అన్నాడు. మళ్ళీ మాట చెప్పడుతుంది అక్కడ 27వ అధ్యాయము 15-16 వచనాలు. 27వ అధ్యాయము 15-16. ముసిరి తినమన ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయినటువంటి భార్యను అమ్మ. ఎలాంటిదట? ముసిరి బాగా పెట్టింది అనుకోండి, వర్షం రాదు ఆగదు, వర్షం రాదు ఆగదు, ఈ నీరు ఆగదు, అలాగని గొడవ తగ్గదు, అలా కాడుతూనే ఉంటదట. అంటే ఏంటి గుణం, ఏంటి క్యారెక్టర్ అంటే ఏమి లేదనమాట, లోబడే మనస్తత్వం. నువ్వెంతంటే నువ్వెంత, నేనెంతంటే నేనెందుకు తగ్గాలి, నువ్వే తగ్గొచ్చు కదా, నువ్వెందుకు నేనే తగ్గొచ్చు కదా. నేను మగవాడిని అనే అహంకారం వీడికి, లేకపోతే నేను అనే అహంకారం వాళ్ళకి. ఇంకా ఇది ఎలా వెళ్ళిపోతుందండి. అందుకని కిందకు వచ్చేటప్పటికి ఎలా చెప్పేసాడు చూడండి చివరికి, దానిని ఆపజూసేవాడు. ఏది గయ్యాలి భార్య, ముసురుదేనం గొడవ చేసే భార్య అంట చూడండి, దాన్ని ఆపాలనుకున్నవాడు ఎవరితో సమానమాట? గాలిని పట్టుకుంటే ఏంటి, గాలిని పట్టుకుంటే సాధ్యమా? నీళ్ళని చేతితో పట్టుకోవడం అంట. అంటే ఏంటి? ఐలి చేతులు ఎత్తులు అవసరాలు పెట్టిన తప్పులు ఏమి చేయలేవని అర్థం. అంటే దాని అర్థం ఏంటి? మరి దీన్ని ఆపజూసేవాడు, దీన్ని ఆపగలిగేవాడు ఎవరు? అంటే ఈ బంధాలు తెలియాలంటే భార్యకి భర్త బంధం తెలియాలన్నా, భర్తకు వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ ఉండాలంటే సమాధానం అనే బంధం. సమాధానం అనే ఈ బంధం ఎక్కడుంది? వాక్యంలో ఉంది. కనుక ఒకరి ఎడల ఒకళ్ళం ప్రతిదానికి తప్పు తనది అనుకున్నట్లుగా చూపించడం కాదు. చాలా మంది భార్యను హింస పెట్టేటువంటి, భర్తను హింస పెట్టేటువంటి భార్యలు అనుకుంటే భార్యను హింస పెట్టేటువంటి భర్తలు లేరా? చాలా రకాలుగా ఉన్నారు. అసలు ఒకసారి నువ్వు కమ్మితే పెళ్లి చేసుకుంటా అసలు భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుడా ఉన్నాడు తెలుసా? వ్యభిచార నేరానికి గురైతే తప్ప భార్యను ఏం చేయొద్దన్నాడు, విడిచిపెట్టద్దు అన్నాడు. అదే మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 15-16 చివరి మాట చదవండి ఒకసారి. ఏమంటాడు? మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 15-16. 15 చివరి మాట, 16 మొదటి మాట చదువమ్మ మృదులే. యవనమున పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులు. ఎవరంటే వీళ్ళు? విశ్వాసఘాతకులు. అంటే భార్యను విడిచిపెట్టేసాడు అనుకోండి ఎవడు? ఇలాంటి వాళ్ళు ఉన్నారా? అందుకని ఎట్టి పరిస్థితుల్లో గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి. సమస్యలు లేని కుటుంబం కానీ ఎక్కడ ఉండదండి, ఎక్కడ ఉండదు. ఏ కుటుంబంలో అయినా వస్తుంది. గొప్ప వాళ్ళు బయటికి చెప్పుకోరు, మిగిలిన వాడు రోడ్డు ఎక్కేస్తాడు, అంతే తేడా. అందుకని మళ్ళీ విడిచిపెట్టండి విశ్వాసఘాతకుడు. తర్వాత మరలా ఏమన్నాడు చూడమ్మా 16 వచనం.
అది భార్యను పరిచ్ఛేదించడంటే విడిచిపెట్టడం, డైవర్స్ ఇవ్వడం నాకు అసహ్యమైన క్రియ. దేవుడికి అసహ్యం. అసహ్యం దేన్ని అంటాం తెలుసా? మనం వాంతి చేసుకున్నాం, అసహ్యం అంటాం అండి. అసలు దాని వైపు వెళ్ళడం తెలుసా మీరు? అసలు భయంకరమైన కనీసం మల విసర్జన కంటే భయంకరమైన కంప్లైంట్ తెలుసా? నీ నోటి నుంచి వచ్చే వామిటింగ్. అందుకని నాకు అసహ్యం. భార్యను విడిచిపెట్టకూడదు అంటున్నాడు. కానీ ఈరోజు భార్య భర్తల బంధాలు ఎలా ఉంటున్నాయో చెప్పండి. అందుచేత కొన్ని బంధాలు చాలా గొప్పవండి. ఇది భార్య విలువ భర్తకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసండి? భర్త మంచానికి పడినప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఎవ్వరు ఉండరు, ఎవ్వరు కనబడరు. అసలు ఎవరు కనబడరు. ఎవరు ఉంటారు అంటే తన సర్వస్వం తన భర్తే అనుకునేటువంటిది ఎవరు అన్నట్లయితే. అందుకే కొటేషన్ ఉందండి, భార్య చేసే త్యాగాలు ఎవ్వరు చేయలేరని ఒక ఆయన మాట్లాడుతూ, ఒక ప్రముఖ ఇది సైకాలజిస్ట్ అంటాం, అతని పేరు ఎవరు అన్నట్లయితే కమలాకర్ అనేటువంటి ఆయన చెప్పుకుంటూ ఈ మొత్తం ఈ ఎసెన్స్ అంతా కూడా మాట్లాడిన తర్వాత ఏంటంటే, భార్య చేసే త్యాగాలు ఎవరో చేయలేరు, భార్య పంచే ప్రేమలు ఎవరో పంచలేరు, భార్య చేసే కష్టం ఎవరో చేయలేరు, ఏది ఆశించకుండా జీవితాంతం భర్త కోసం బ్రతికేదే భార్య. దీన్ని ఎంతమంది ఆలోచించినా ఇది ఎప్పుడు అర్థం అవుతుందంటే, నీకు భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడే నీకు అర్థమవుతుంది అంటున్నాను. ఇది భార్య ఉన్నప్పుడు మన డైరెక్టర్ గారు కూడా చెప్తూ, నా భార్య నన్ను చూసినట్టుగా, నన్ను ప్రేమించినట్టుగా నేను ఎవరో ప్రేమించలేకపోతున్నారండి అన్నాడు. ఇప్పుడు ఆ మాట బ్రతుకున్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి చెప్పుంటే బాగుంది ఆవిడికి. చూసారా, 60 రోజులు నేను ఏం చేయలేకపోయాను, చెప్పలేకపోయాను. నిజమా? ఎప్పుడు తిట్టేవాడితే తప్ప ఎప్పుడు మెచ్చుకున్నటువంటి రోజు లేదు. అది ఎవరో చేయలేరు కదండి. అని నిజమే కదా, నిజమండి. నీ తల్లి నిన్ను 25 సంవత్సరాలే మోస్తుంది, భరిస్తుంది. కానీ భార్య నిన్ను ఎంతకాలం తెలుసా? 75 సంవత్సరాలు భరిస్తుంది. నిజమేనండి. మొన్న ఒక సంఘటన జరిగిన దాంట్లో మీకు అందరికీ కూడా సోషల్ మీడియాలో వచ్చింది. భర్త రోజు తాగేసి వచ్చి కొట్టుకోవడాన్ని, ఆమెను భయంకరంగా భర్త తాగేసి వచ్చి భార్యని కొడుతున్నాడు. అదేంటన్నట్లయితే దింపులు తీసుకునేటువంటి వాడు అనమాట. అప్పుడు తల్లి వీళ్ళందరూ చెప్పారు, ఆడేందుకు పిల్లలు లేరు, ఏమీ లేదు, దాన్ని విడిచిపెట్టి వచ్చే అంటే పాపం అలాగే ఉంది, వెళ్ళలేదు. కానీ వాడు అనుకోకుండా చెట్టు మీద నుంచి పడిపోయాడు. అప్పుడు ఏమైందో తెలుసా? నడుము జారిపోయింది, కాళ్ళు 2 పని చేయట్లేదు. కూర్చున్న తర్వాత అప్పుడు అమ్మాయి తరపున తల్లిది నిన్ను బోలు అవసరం పెట్టాడు, ఇప్పుడు ఆడు ఎందుకు పనికిరాడు కదా, నువ్వు వచ్చి అంటే అప్పుడు ఆమె ఏమన్నదో తెలుసండి? ఇప్పుడే నా సేవలు అతనికి అవసరం, ఇంతకాలం ఏదో ఇప్పుడు అని వాడిని 2 కాళ్ళు ఇలా పెట్టుకుని చిన్నపిల్లవాడిని మోసుకుంటారు చూడండి, అలా భుజాన్ని మోసుకుని వెళ్ళి స్నానం చేయించి వాడికి బట్టలు వేసి కూర్చోబెడుతుంటే అప్పుడు ఆడు ఏడుస్తున్నాడండి. నేను ఇన్ని హింసించినాడు నేనా? ఇన్ని బాధలు పెట్టినటువంటి వాడు నేనా? నేను ఎంత చేసినా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే నేను తట్టుకోలేకపోతున్నాను నీ ప్రేమ అంటున్నాడు. దానికంటే నేను చచ్చిపోయి ఉన్నా బాగుండు అంటే దేంతో? అందుకనే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను బట్టి ఏమవుతుందండి భర్త? ఇంత గుణం ఉంటుందండి, ఉంటుందండి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి మన వాళ్ళు కూడా. నేను పెళ్లి చేసిన వాళ్ళందరినీ ఆలోచిస్తానండి. కొన్ని విషయాల్లో చెప్పాలండి, ఆలోచించేటప్పుడు కొంతమంది కనబడుతుంటారండి. ఇప్పుడు మరో మాస్టర్ విజయ్ కుమార్ గారిని చూసాను, వాళ్ళ పిల్లలు లేరు పాపం, అదే లోటు. ఎప్పుడు నుంచో మాట్లాడారు. అంతేగాని ఎప్పుడు ఆ భర్త మీద భార్య కంప్లైంట్ చేయటం కానీ, భార్య మీద భర్త కంప్లైంట్ చేయటం. సాధారణంగా పిల్లలు పుట్టలేదు, హాస్పిటల్కి వెళ్ళారు, ఏమన్నా ఆవిడ వల్ల నీకు పిల్లలు పుట్టలేదు అన్నారు అనుకోండి, ఏమంటాడో తెలుసా? నీ వాళ్ళనే అంటాడు. లేదు నీకు అంత బాగుందమ్మా, అతని వాళ్ళని అనుకో, నీ వాళ్ళని అనుకుంటారు. ఇదంతా ఏంటంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు. అలాగే గగన కనబడుతుంది, స్కిన్ బాబు కనబడుతుంటారు. సార్ మాకు పిల్లలు ఇస్తే దేవుడు ఇస్తాడు, మీరు రాదు, ఇవ్వలేదు అనుకోండి, ఎవరినో తెచ్చుకుంటాం కానీ ఏం పర్వాలేదు. ఆ అభిమానం, అదండి బంధం అంటే, అదండి నిజమైనటువంటి ప్రేమ అంటే కనిపించేటువంటి. దేన్ని బట్టి వచ్చింది వీళ్ళకి? దేన్ని బట్టి వచ్చింది చెప్పండి? తల్లిదండ్రులు పెంచే పెంపకం బట్టి అనుకోకండి, ఇక్కడ దేవుని వాక్యంలో ఉన్నటువంటి బంధం. అందుకని వీళ్ళ బంధం గురించి మాట్లాడేటువంటి మాటలో భార్య భర్తల బంధం అనేటువంటిది ఎలా ఉండాలంటే, భర్తకి భార్య బలం కావాలట, అంతేగాని ఏం కాకూడదు, బలహీనత కాకూడదు అంటాడు. భార్యకి భర్త భరోసా కావాలి, అంతేగాని భారం కాకూడదు.
భరోసా కావాలి. భార్యకు భారం కాకూడదు. భార్య భర్తల బంధం అన్యోన్యంగా ఉండాలంటే కానీ అయోమయంగా ఉండకూడదు. అన్యోన్య దంపతులు ఎవరు? ఒకరినొకళ్ళు అర్థం చేసుకోవటం. అందుకనే మా ఆండే విసిగిపోయాడు. ఎవరో మన సైకాలజిస్ట్కి పితామహుడు ఎవరో అంటే అది చెప్తాం. సోక్రటీస్ కాకుండా ఆయన ఉంటాడండి, ఎవరో మొత్తం పిచ్చాడు, అరిస్టాటిల్ గొప్ప శాస్త్రవేత్త అయిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ భార్య పెడితే బాగా అంటాడు. అది ఏం చేసి చివరికి నేను ఎందుకు అప్పుడు చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే నా జీవితమే నాకు నేర్పునా అర్థం కాదు. గొప్ప సైకాలజీ అది ఎప్పుడు ఎలా ప్రాప్తిందో తెలియదు, ఎప్పుడు ఏమంటుందో తెలియదు అంటాను. నిజంగా చెప్పేటప్పుడు చెప్తా. అందుకని ఆయన ఏమంటాడంటే అందమైన తోడులు దొరకడం కాదంట అదృష్టం. అందం కోరుకుంటాం, మనం ఏం కోరుకుంటాం? అందమైన తోడు కాదంట, బాధ్యత కలిగినటువంటి తోడు దొరకడం నిజమైన అదృష్టం. భార్య భర్తల బంధంలో డబ్బు ఉన్నటువంటి అందమైన తోడు కాదు దొరకటం, బాధ్యతను పంచుకొని భర్త దొరకటం, బాధ్యతను పంచుకునే భార్య. ఇది ఎవరు చేయగలుగుతారంటే నాకు 2 దొరికినాయండి. కదా నాకు అనుభవం దొరికింది, బాధ్యత దొరికింది. లేదా నేను అనుకుంటానండి ఎప్పుడు కూడా టిఫిన్ చేసి ఎక్కడ బయటకు వెళ్ళాలనుకోండి, బయట టిఫిన్ చేద్దాం అనుకుంటాను. కానీ నిజంగా నాకు బయట టిఫిన్ పడదు. 4 గంటలకు వెళ్దాం అని సాంగ్ టిఫిన్ అయితే అప్పుడు తినలేదు, అయినా సరే అక్కడ టిఫిన్ పెడతాను. 5 గంటలకు వెళ్దాం అనుకున్నాం అనుకోండి, అక్కడికి వెళ్తే 5 గంటలు. కానీ చాలా మంది అదేంటంటే లేకపోతే నాకున్న పీసే, నాకున్న ఆరోగ్యానికి, నాకున్నటువంటి పరిస్థితులకు ఎప్పుడో బగిడి తెలిసేవాళ్ళం. మరి దేన్ని బట్టి ఇప్పుడు ఉద్యోగంలో మనం ఒకే అనుకోలేదు. రెండోది నిజంగా మనం అర్థం చేసుకోవడంలో మన బాధ్యత తీసుకోబోతుందండి. నిజంగా ఇంటి దగ్గర వాళ్ళు చేసేటువంటి పనులు ఒక రోజు లేకపోతే తెలుస్తుంది మనకి. వంట దగ్గరికి వెళ్ళామనుకో పెంట చేసి వచ్చేస్తాం కదా, మా వంట చేస్తాం తప్ప అక్కడ అంత పెంట తప్ప ఏముండదు. అది కూడా మనమే క్లీన్ చేసి రమ్మన్నారు అనుకోండి, మళ్ళీ గట్టి పెట్టుకోవాలండి, పెట్టుకుంటావా? చాలా కష్టం. అది ఉద్యోగం చేసి పిల్లల్ని చక్క పెట్టమని ఎలా ఉంటుంది? రోడ్ల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకుందంట, డబ్బులు రోడ్డు దగ్గర మొదలుపెట్టుకుందండి. ఏమని? నన్ను పక్కన సెతకు కొట్టేస్తున్నారు అని. ఇది అన్నదాన్ని నిన్ను ఒక పక్కనే సెతకు కొడుతున్నారు, నేను 2 పక్కనే. అది ఉద్యోగం చేస్తున్నాం. ఏం చెప్తాడో తెలియదు, ఏమంటాడో తెలియదు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర మనకి ఏమన్నా బాగా వచ్చింది అనుకోండి, ఇంకేమన్నా సడా టకా తిప్పేస్తాం. ఆవిడకి ఏదో కోపం వచ్చి మాట అందనుకో, ఉద్యోగం చేస్తున్నాను, పూజ చేస్తున్నావా, చాలా వచ్చేసింది మీకు అప్పుడు అంటాం. మరి ఏంటి పరిస్థితి? మరి ఇది ఎలాగా? కాబట్టి ఇక్కడ బాధ్యత అనేటువంటిది పంచుకోవడం అనేది నిజంగా ఇది నేర్పించినటువంటి వాడు ఎవరో తెలుసండి? దేవుడు. అందుకని ఎక్కడ తగ్గాలి అంటే అర్థం ఏంటనుకున్నా, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంలో, ఒకరిని ఒకరు చేయటంలో అది కష్టం, నష్టం, బాధ. అందుకని వాళ్ళు భార్యాభర్తలకు ఇద్దరు కలిసి ఉన్న ప్రేమ ఉంటేనంటే శ్మశానాలైన ఏం చేస్తారో కాపురం చేయగలరు. అర్థమైతే ఇది దిప్పుకోవడం, సాధించుకోవడం కాదు. కనుక దేవుడు చెప్పినటువంటి బంధాలు నిలబడాలి అంటే మనకు చెప్పినటువంటి ఇవన్నీ కూడా, ఈ బంధాలన్నిటిని స్థిరపరిచేటువంటి మరొక బంధం ఉంది. ఆ బంధంలో ఉన్న క్యారెక్టరైజేషన్ అంతా మనకి ఎంత స్పష్టంగా కళ్ళకు కట్టినట్లుగా దేవుడు వివరించి గ్రంథంలో రాయించాడు. నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. మరి లార్డ్ సపర్ కార్యక్రమాన్ని ఎవరు కేసీఆర్ మాస్టర్ గారు